నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అరవింద్ చారి జన్మదిన వేడుకలు హాజరైన స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజీ అరవింద్ చారి గారి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై చారికి శాలువా కప్పి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ అరవిందాచారి గత 15 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని, విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని జీవితాన్ని ప్రారంభించిన ఆయన గత 4 ఏళ్లుగా బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేసి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, పెబ్బేరు గౌడ్, సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పారిశ్రామికవేత్త వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్. బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అరవిందాచారి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పివి గౌడ్ గారు, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, అదేవిధంగా వెంకటరమణ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు తదితరులంతా కూడా నాగర్ జిల్లాకు రావడం జరిగింది. మరి ఇక్కడ వీరి గురించి తెలుసుకోవాలంటే గత దశాబ్దన్నర కాలం అంటే 15 ఏళ్ల నుంచి ఉద్యమాల్లో పాల్గొంటా ఉన్నాడు. విద్యార్థి నాయకుడిగా తన కెరీర్ ప్రారంభించి ఇవాళ బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపైన, బీసీ సమస్యలపైన, బీసీ విద్యార్థుల సమస్యలపైన, బీసీ రిజర్వేషన్ల గురించి అలుపెరుగని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు అరవిందాచారి గారు. కాబట్టి వారు మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి గొప్ప పదవులు అధిరోధించి మంచి ప్రజాప్రతినిధి ఎన్నిక కావాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.